వ్యవసాయ శాఖలో అతి కీలకమైనటువంటి అంశం ఏదైనా ఉంది అంటే లైసెన్స్ విధానం. ఎవరైతే అర్హత కలిగినటువంటి డీలర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైసెన్స్ను ఎరువులు, విత్తనాలు మరియు పురుగు మందుల అమ్మకాల కోసం తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో విత్తన చట్టం మరియు పురుగు మందుల చట్టం, ఎరువుల చట్టం ప్రకారం లైసెన్స్ కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఇది ఆఫ్లైన్ విధానంలో అందజేయడం జరిగింది. దాన్ని పూర్తిగా వ్యవసాయ శాఖ ద్వారా ఆన్లైన్ రూపంలో ఆన్లైన్ లైసెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అప్లికేషన్ దరఖాస్తు దగ్గర నుండి మొదలుకొని దరఖాస్తు తర్వాత లైసెన్స్ శాంక్షన్ చేయడం కానీ దాని యొక్క ప్రస్తుత స్థితిని లైసెన్స్లో మార్పు చేర్పులు అన్నీ కూడా ఆన్లైన్ విధానం ద్వారా మనకు తప్పనిసరి చేస్తూ వ్యవసాయ శాఖ ద్వారా ఆన్లైన్ లైసెన్స్ విధానం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఎవరైనా ఆల్రెడీ ఉన్నటువంటి డీలర్లు కానీ లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో యువ రైతులకు కానీ యువ వ్యాపారస్తులకు లైసెన్స్ అంటే ఎరువుల, విత్తనాలు మరియు పురుగు మందుల వ్యాపారం చేసుకోవడానికి లైసెన్స్ దరఖాస్తు చేసుకోవడం ఆన్లైన్లోనే చలాన్లు కట్టడం, చలాన్లు కట్టిన తర్వాత ఈ లైసెన్స్కి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా మనకు ఈ ఆన్లైన్ లైసెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ నందు స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. మొదటగా వారి ఫోన్ నంబర్తోని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు చలానా కట్టిన తర్వాత చలాన్తో పాటుగా సంబంధిత పత్రాలన్నింటినీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత వారం నుంచి 10 రోజుల్లోపే ఈ లైసెన్స్ అనేది ఏఓ నుండి ఏడీఏకు, ఏడీఏ నుండి డిఏఓ గారి ఆధ్వర్యంలో ఎరువుల లైసెన్స్ అయితేనేమో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ పరిధిలో, విత్తనాలు మరియు పురుగు మందుల లైసెన్స్ అయితేనేమో జిల్లా వ్యవసాయాధికారి ఆధ్వర్యంలో లైసెన్సులు జారీ చేయబడతాయి. జారీ చేయడం యొక్క ప్రస్తుత స్థితిని కూడా సదరు డీలరు ఆన్లైన్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ చేయడం ద్వారా పారదర్శకత పెరిగి రైతులకు అతి సులభంగా విత్తనాలు, ఎరువులు, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించడానికి సంబంధిత డీలర్లు ఎప్పటికప్పుడు ఈ ఆన్లైన్ విధానం ద్వారా వారికి కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకునే సౌలభ్యం ఆన్లైన్ విధానం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది.